ఫేస్బుక్ లో పలకరించాడు, మెసేజ్లతో ఆకట్టుకున్నాడు, చాటింగ్లతో మనసు దోచుకున్నాడు. వన్ ఫైన్ డే హోటల్కు రమ్మని ఆహ్వానించాడు. నీతి వ్యాఖ్యలు పలికి నీచంగా ప్రవర్తించబోయాడు. కాదు కూడదన్న యువతికి ఫింగర్కు రింగ్ తొడిగి ఇదే మ్యారేజ్ అన్నాడు. ముగ్గులోకి దించిన ఆ పాస్టర్ ఓ అమాయకురాలి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నాలుగు మంచి మాటలతో చెడుదారులో నడిచే వారిలో మార్పు తీసుకురావాల్సిన వాడే దారి తప్పాడు. చెడు మార్గంలో నడిచాడు, ఆలోచించాడు. ఫలితంగా ఓ అమాయకురాలి జీవితం బుగ్గిపాలైంది. ప్రేమించుకుందాం రా అంటూ కవ్వించాడు. చావైనా బతుకైనా నీతోనేనంటూ భారీ డైలాగులు కొట్టాడు. ఇలా నక్క చిత్తులన్నీ ప్రదర్శించి మొత్తానికి ఈ యువతిని బుట్టలో వేసుకున్నాడు. తీరా లవ్ లో పడ్డాక ఆమె జీవితాన్ని చిత్రం చేశాడు. చోడదాస్ ప్రవీణ్ చక్రవర్తి అనే అబ్బాయి నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడండి. తర్వాత వాట్సాప్ చాటింగ్ లో నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. నేను కూడా అతను ఒక పాస్టర్ అనే విధంగా ఇష్టపడడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతికి స్థానికంగా ఉండే పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ లో మరింత దగ్గరయ్యాడు. ఓవైపు దైవ సందేశాలు వల్లిస్తూనే మరోవైపు యువతితో ఐ లవ్ యూ అన్నాడు. ఆమె కూడా యూటూ అంటంతో ఎగిరి గంతేశాడు. లోబరుచుకోవాలన్న ఉద్దేశంతో ఆమెతో ప్రేమ నాటకమాడాడు. ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తానంటూ హోటల్కు రమ్మన్నాడు. మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నించడంతో యువతి నిరాకరించడంతో ఉంగరం తొడిగి సగం పెళ్లైందని చెప్పి ఆ తరువాత ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని చెప్పి ముఖం చాటేశాడు. కోసం ల్యాప్టాప్ తీసుకున్నాను. కిరణ్ విలాస్ హోటల్ దగ్గర రండి, నేను హోటల్ కట్ట ఎందుకు ప్రవీణ్ అంటే పర్వాలేదురా, ఇది నా సొంత హోటల్, ఈ రోజు సండే కదా ఎవరు ఉండరని చెప్పడం జరిగింది. సో నేను రాను ప్రవీణ్ అంటే బయట కలుద్దాం, హోటల్లో కట్ట వద్దంటే బయట నాకు చాలా మంది శత్రువులు ఉంటారు, సో వాళ్ళ వల్ల నాకు ఏమన్నా అయిందంటే నువ్వే రెస్పాన్సిబిలిటీ అని కట్ట అంటే సర్లే తను నా మనిషి కదా అన్న ఉద్దేశంతో నేను వెళ్ళానండి. తర్వాత తను నాతో మిస్బిహేవ్ చేస్తుంటే ఎలాంటి అని మ్యారేజ్ అయిన తర్వాత చూద్దాం ప్రవీణ్ అంటే తను చేతుకున్న రింగ్ తీసి నా వేలికి పెట్టి మ్యారేజ్ అయిపోయింది మన ఇద్దరికి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అని చెప్పి నన్ను బలవంతంగా అనిపించడం జరిగిందండి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ప్రవీణ్ తన అనుచరులతో బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన పాస్టర్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. మరో స్టేషన్లో తనపై చీటింగ్ కేసు పెట్టారని చెబుతోంది. పోలీసులు అంటే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం సార్. ఆ రోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు సీఏ గారితో ఇలా చెప్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ రోజు నైట్కి 11:30, 12 అయింది సార్. అప్పటికి ఫైల్ చేసి యాక్షన్ తీసుకుంటామమ్మా రేపటి నుంచి అని చెప్పారు. యాక్షన్ తీసుకుంటామని చెప్తే సరే అనేసి నేను మెడికల్ టెస్ట్కి వెళ్ళడం జరిగిందండి. నేను మెడికల్ టెస్ట్లో ఉండగా సీఏ గారు కాల్ చేసి ఏంటి సార్ తను అరెస్ట్ చేశారంటే లేదు అరెస్ట్ చేయలేదమ్మా, తను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కదా, సో మన దగ్గర పక్క ఎవిడెన్స్ ఉంటే అప్పుడు అరెస్ట్ చేయడం కుదురుతుంది అంటే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కానీ ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి సార్ అంటే సరిపోతాయమ్మా అలా అని కాదు అనేసి ఫోన్ కట్ చేశారండి. మరోవైపు బాధితురాలికి అండగా నిలబడ్డ మహిళా సంఘాలు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరి ఆమెకు తప్పకుండా న్యాయం జరగాలి. ఆల్రెడీ 18వ తారీఖున పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఈ రోజు వరకు అతను అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అని ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఇతన్ని అరెస్ట్ చేయకపోతే మరి ప్రజా ఉద్యమాలు ముందు రేపు ఎల్లుండల్లో పెద్ద పెద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆమెకి అండగా మేమందరం ఉన్నాము. ఆమె పెద్ద ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేసింది. సో అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమ ముసుగులో దగ్గరవ్వడానికి ఇలాంటి కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంటారు. వారి నక్క వినయాలను ఏమాత్రమైనా నమ్మారో ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఊహించండి. తస్మాత్ జాగ్రత్త.